అందరికీ నమస్కారం। ఈరోజు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 24వ తారీఖు ఆవిష్కరించారో డిజిటల్ బుక్ అని చెప్పి దానికి సంబంధించి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే మన అతిథులు మరి జగ్గైపేట నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గౌరవనీయులు ఆళ్ల చల్లారావు గారు, అలానే మరొక రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు చిన్న గారు, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలానే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నందిగామ వాస్తవ్యులు మధుకూరు సాయి గారు, మరి అలానే రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మరి యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే జరిగింది। మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే డిజిటల్ బుక్ అనేది ఉందో ఇది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యాక్టివ్గా ఉంటున్నారో వారందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తామన్నారు కూటమి ప్రభుత్వం। ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు ఎవరైతే బాగా యాక్టివ్గా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి అండగా నిలిచారో వారందరినీ ప్రత్యేకంగా టార్గెట్గా చేస్తూ మరి ఈ 15 నెలల కాలంలో అనేక రకాల కేసులు నమోదు చేశారు। అన్నీ కూడా తప్పుడు కేసులు। చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడి చేస్తే వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి వెళితే వాళ్ళనే ముద్దాయిగా కూర్చోబెట్టిన పరిస్థితి, వారి మీదనే 307 కేసులు నమోదు చేసిన పరిస్థితి। జగ్గైపేట నియోజకవర్గంలో కూడా చూసుకుంటే మొన్న మార్చిలో పెనగంచిపురంలో అమ్మవారి ఉత్సవాలు జరిగితే జాతర జరిగితే అక్కడ ప్రభబండ్లు కట్టే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగితే అది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద 19 మంది మీద కేసు కట్టారు। 40 రోజుల పాటు మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్నారు 19 మంది కూడా। ఎంత దారుణమైన కేసు అంటే దెబ్బలు తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి, కంప్లైంట్ ఇచ్చింది మనం, కానీ మన కంప్లైంట్ తీసి పక్కన పడేసి టీడీపీ వాళ్ళు ఏదైతే ఎవరి మీద అయితే చెబుతారో ఆ పేర్లు మొత్తం కూడా పోలీసులే సుమోటోగా కేసు కట్టి వాళ్ళు మాకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ ద్వారా కంప్లైంట్ తీసుకొని 19 మంది మీద గడితే కనీసం విచారణ చేయలే। అసలు ఆ కార్యక్రమం ఆ ఇన్సిడెంట్లో లేని వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసి ఒక తప్పుడు కేసుని సుమారుగా 19 మందిని మరి బందర్లో 40 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది। ఇది చాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి జగ్గైపేట నియోజకవర్గంలో అదొక పరాకాష్ట। అదే కాదు, అన్ని ఊళ్ళలో నవాబపేటలో మా నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావు గారి మీద రాత్రిపూట మరి దాడి చేస్తే ఆ రోజున చావు బతుకుల మధ్యలో విజయవాడకు తీసుకెళ్తే ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ రోజున వారిని పరామర్శించడం జరిగింది। అన్ని ఊళ్ళు